అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి తెలుసు. ముందు ప్రాబ్లమ్స్ అంటే అమ్మాయికి బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా అంటే టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం వలన అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది, ఆ ట్రబుల్ ఇలా వస్తుందని ఎవరు ఊహించాల. నిన్న మార్నింగ్ ప్రాబ్లం వచ్చింది, నిన్న మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేశారు. నైట్ 12:30కి కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయారు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది, అసలు నా కూతురుతో మాట్లాడట్లేదని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవాళ్ళు, అలాగే బాగోగులు అన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు అనేది కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అమ్మా. ఎంత క్లోజ్ అంటే కొడుకుతో కన్నా కూతురుతో బాగుంటాడు. అవన్నీ ఫాల్స్ న్యూస్లు, మాట్లాడట్లేదని. ఇంకోటి ఏంటంటే కూతురు మీద ఎంత ప్రేమ ఉందంటే పక్కన ఇల్లు కొనిచ్చాడు 3 కోట్లు పెట్టి. అది ఒకటి కాకుండా అది పెళ్ళైనా కొనిచ్చాడు. రెండోది ఈ ఇంటి నుంచి మధ్యాహ్నం భోజనం వెళ్తుంది డైలీ. ఈ ఇంటి నుంచి డైలీ మధ్యాహ్నం ఇంటికి భోజనం వెళ్తుంది. నైట్ వాళ్ళు చేసుకుంటారు అంతే. ఎందుకంటే ఆయన చెప్పాడు కూడా ఇక్కడి నుంచి పంపించండి. అంత ప్రేమ ఉంది తప్ప కూతురు ఉన్నదో కూతురు కొడుకు. దాంట్లో ఇంకా ఏదో మ్యారేజ్ జరిగినప్పుడు ఏవో చిన్న ఉంటాయి. దట్స్ కామన్ థింగ్. ఎవరింట్లో అయినా అది, ఏనింట్లో కాదు, ఎవరింట్లో అయినా కామన్ థింగ్ అది. నౌ వాళ్ళు చాలా బాగుంటారు. ఇంట్లో అందరికన్నా వాళ్ళిద్దరే బాగుంటారు. అంటే 10వ ఏట మా తల్లి మరణించింది, తర్వాత నా కూతురు మళ్ళీ మా అమ్మ రూపంలో మళ్ళీ వచ్చిందంటూ కూడా ఆయన ఒకప్పుడు ఎంతగానో ఆనందపడ్డారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఆ తల్లి దూరం అయిపోయింది. మరి దీనికి ఆన్సర్ నా దగ్గర లేదమ్మా. ఎందుకంటే ఈ బాధలో ఇలాంటి ఆన్సర్లు నాకు చేత కూడా కాదు, అంత నేను మాట్లాడలేను. రెండోది ఏంటంటే ఆయన చాలా డీప్ దీనికి వెళ్ళిపోయారు. నిజమే, ఒక తల్లిని పోగొట్టుకొని మళ్ళీ తల్లిని పోగొట్టుకోవడం కష్టం. ఇక్కడ చూడొచ్చు మనోజ్, సెక్రటరీ చెప్పారు మాటలు. ఆయన కళ్ళలో కూడా అసలు నీళ్లు ఆగని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉందనే చెప్పాలి. ఆయన స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు, ఇక్కడ నివాసం ఉంటున్న ఎవరైతే ఇక్కడ చుట్టుపక్కల నివాసం ఉంటారో వాళ్ళందరూ కళ్ళల్లో కూడా ఎంతగానో నీళ్లు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈవిడ కూతురికి అసలు ప్రతిరోజు మధ్యాహ్నం కూడా ఆయన ఇంటి నుంచే భోజనం వెళ్ళేది విషయం అంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎంత ఇష్టం, ఎంత పిచ్చి అనే విషయాలు కూడా, కూతురు అంటే అంత పిచ్చి అనే విషయాలు కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. రోజు మధ్యాహ్నం ఇక్కడ నుంచే భోజనం వెళ్తూ ఉండేది. రాత్రి సమయంలో ఒక్కటే వాళ్ళు వండుకునేవాళ్ళు. అసలు ఈ విధంగా జరుగుతుందని అసలు ఎవరు కూడా ఊహించలేదు. కేవలం సరిగ్గా అంటే టైం టు టైం సరిగ్గా ఫుడ్ తినక ఈ విధంగా జరిగిందంటూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ తల్లిని కోల్పోయిన బాధలో అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అవిని ఎప్పుడు కూడా కూతురులాగా చూడలేదు, ఎప్పుడు సొంత తల్లిలాగా చూసుకున్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.